వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో భాగంగా ఇండియన్ హిస్టరీ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ మెకాలే, ఆప్షన్ బి రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ సి కార్న్వాలిస్, ఆప్షన్ డి విలియం జోన్స్. ఇక్కడ చూడండి, మనకు ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించిన వారు విలియం జోన్స్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నోట్ చూడండి, 1784 జనవరి 15న కలకత్తాలోని పోర్ట్ విలియం వద్ద స్థాపించారు విలియం జోన్స్. నాటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వంటి వారన్ హేస్టింగ్ యొక్క కాలంలో, ఈయన యొక్క పరిపాలన కాలంలో. అలానే ఈ విలియం జోన్స్ అభిజ్ఞాన శాకుంతలంని, మనుస్మృతిని ఇంగ్లీష్లోకి అనువదించాడు. ఎవరు? తర్జుమా చేశాడు విలియం జోన్స్. నెక్స్ట్ క్వశ్చన్, సైన్య సహకార పద్ధతికై సంధి కుదుర్చుకున్న మొదటి భారతీయ పాలకుడు ఎవరు? సైన్య సహకార పద్ధతి ఏంటి? మనకు ఈ సైన్య సహకార పద్ధతిని మొట్టమొదటిసారి మనకు లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టాడు 1798లో. ఓకేనా? దీన్ని మనకు మొదటిగా సొంతగించినటువంటి భారతీయ పాలకుడు మనకు హైదరాబాద్ యొక్క నిజాం అయినటువంటి నిజాం అలీ ఖాన్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ విధానాన్ని లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టాడు 1798 కాలంలో. 1798 కాలంలో హైదరాబాద్ యొక్క నిజాం అలీ ఖాన్ ఈ సైన్య సహకార పద్ధతిపై సంతకం చేశాడు. ఈ సైన్య సహకార పద్ధతి మనకి ఏమంటారు? సబ్సిడరీ అలయన్స్ అంటారు. అయితే స్వాతంత్రపూర్వ భారతదేశంలో ఒక సంస్థానం కానీ ఒక స్థానిక రాజ్యం కానీ బ్రిటిష్ వారికి అనుకూలంగా మార్చుకునేందుకు సామంతులుగా చేసుకోవడానికి ప్రయోగించిన ఈ విధానమే సైన్య సహకార పద్ధతి. అంటే అది ఏముంది, తన చుట్టుపక్కల రాజ్య భూభాగాల లేదా పరిపాలనను సామంతులుగా చేసుకోవడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రయోగించిన ఈ విధానమే సైన్య సహకార పద్ధతి. దీన్ని ప్రవేశపెట్టిన వారు లార్డ్ వెల్లస్లీ. పరిపాలనా కాలం 1798 కాలంలో ఈ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. దీనిపై మొత్తంగా సొంతకం చేసిన వారు ఎవరు? హైదరాబాద్ పాలకుడు నిజాం అలీ ఖాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, దగ్గులు అనే దారి దోపిడీ దొంగలను అణిచివేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? ఇక్కడ ఆప్షన్ చూడండి. అయితే ఈ దగ్గులు అనే దారి దోపిడీ దొంగలను అణిచివేసినటువంటి గవర్నర్ జనరల్ మనకు విలియం బెంటిక్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ విలియం బెంటిక్ విలియం స్లీమన్ అనే ఒక సైనికాధికారిని నియమించి ఈ దగ్గులు అనే దారి దోపిడీ దొంగలను అణిచివేశాడు. ఎవరు? విలియం బెంటిక్. నియమించిన అధికారి ఎవరు? విలియం స్లీమన్ నియమించాడు. ఎందుకంటే దగ్గులు అనే దారి దోపిడీ ఎక్కువగా ఉండేవారు ఈ విలియం బెంటిక్ యొక్క పరిపాలనా కాలంలో. ఇతను నియమించి ఇతను అణిచివేయడం జరిగింది. అయితే పిండారీలు అనే దారి దోపిడీ దొంగలు మనకు లార్డ్ హేస్టింగ్స్ యొక్క కాలంలో ఉండేవారు. వీరిని అణిచివేసిన వారు లార్డ్ హేస్టింగ్స్ పిండారీలను. ఓకే, దగ్గులు అయితే విలియం బెంటింగ్ అణిచివేశాడు, మరియు పిండారీలు అయితే లార్డ్ హేస్టింగ్స్. రెండు కూడా గత ఎగ్జామ్లో అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాస్కో డ గామా భారతదేశంలోని కాలికట్కు ఎప్పుడు చేరుకున్నాడు అని అర్థం. మనకు 1498 మే 17న గత ఫిలిమ్స్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అడిగారండి, పోలీస్ కానిస్టేబుల్ క్వశ్చన్. వాస్కో డ గామా భారతదేశ కాలికట్కు 1498 మే 17న చేరుకున్నాడు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అయితే ఈ కేరళలోని కాలికట్కు చేరుకున్నవాడు ఈ వాస్కో డ గామా 1498 మే 17. అయితే నాటి పాలకుడు ఎవరు అంటారు? ఎవరు? జామోరిన్. ఈయనకి అసలు పేరు రాజా మను విక్రమవర్మ. నాటి కాలికట్ లేదా కేరళ పాలకుడు. ఈ కేరళలోని కాలికట్ పాలకుడు ఎవరంటే మనకు జామోరిన్. ఈ జామోరిన్ అసలు పేరు రాజా మను విక్రమవర్మ. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూ వాటర్ పాలసీ, ఇది నీలి నీటి విధానం ప్రవేశపెట్టిన పోర్చుగీస్ గవర్నర్ జనరల్ ఎవరు? ఈ నీలి నీటి విధానం ప్రవేశపెట్టిన వారు ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అయితే ఈ నీలి నీటి విధానం లేదండి, భారత భూభాగాలు ఉంటుంది కదా, ఈ సముద్ర భూభాగాలపై ఇక ఈ పోర్చుగీస్ వారు, డచ్ వారు వచ్చారు. మనకు 5 ఉంటారు: పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, ఇంగ్లీష్ వారు ఉంటారు కదా, డేన్స్ వారు. వీరు మనకు ఒక ప్రయాణ కోసం మనకు వర్తక సముద్రంపై వ్యాపారం చేస్తారు కదా, ఈ సముద్రంపై యొక్క గుత్తాధిపత్య ప్రవేశపెట్టే ఈ విధానమే బ్లూ వాటర్ పాలసీ. సముద్రంపై గుత్తాధిపత్య విధానం ముఖ్య అంశమే ఈ నీటి యొక్క ముఖ్య అంశం. దీన్ని ప్రవేశపెట్టిన వారు ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. ఎవరు? ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. అయితే ఈ పోర్చుగీస్ వ్యాపార స్థాపనాలకు మొట్టమొదటి గవర్నరే ఈ ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. ఓకే, అయితే ఈ నీటి విధానం బ్లూ వాటర్ పాలసీ రద్దు చేసిన పోర్చుగీస్ గవర్నర్ జనరల్ ఎవరు అడుగుతారు? ఎవరు? ఆల్బుక్లర్క్. ప్రవేశపెట్టిన వారు ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. రద్దు చేసిన వారు ఆల్బుక్లర్క్. ఈ ఆల్బుక్లర్క్ అనే వ్యక్తి భారతదేశంలో పోర్చుగీస్ యొక్క సామ్రాజ్య నిర్మాతగా పేరుగాంచాడు. అలానే పోర్చుగీస్ గవర్నర్ జనరల్ అందరిలోకెల్లా గొప్పవాడు ఎవరంటే మనకు ఆల్బుక్లర్క్గా తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఈ బక్సార్ యుద్ధం మనకు 1764 అక్టోబర్ 22న జరిగింది. ఏ యుద్ధం? బక్సార్ యుద్ధం. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. అయితే ఈ యుద్ధం ఎలా జరుగుతుందండి?
నాటి బెంగాల్ యొక్క నవాబ్ అంటే మీర్ కాసిం, అయోధ్య నవాబు సుజావుద్దౌలా మరియు మొఘలు చక్రవర్తి షా ఆలం II ఈ ముగ్గురు కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమికి మరియు ఆంగ్లేయుల మధ్య జరిగిందే ఈ బక్సార్ యుద్ధం. ఓకే, అయితే నాటి ఆంగ్లేయ యొక్క సైన్యాధికారి హెక్టర్ మన్రో చేతిలో ఈ మీర్ కాసిం యొక్క కూటమి సంయుక్తంగా ఓడిపోయింది. నోట్ చూడండి, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు సుస్థిరపరిచిన యుద్ధం ఏది అడుగుతారు. ఇది బక్సార్ యుద్ధం. అయితే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు నాంది పలికిన యుద్ధం అంటే ఇది ప్లాసీ యుద్ధం. సుస్థిరపరిచిన యుద్ధం అంటే మనకు బక్సార్ యుద్ధం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ బక్సార్ యుద్ధం 1765 ఆగస్టు 12వ నాటి అలహాబాద్ అనే సంధితో ఈ యుద్ధం ముగిసింది. ఈ యుద్ధం బక్సార్ యుద్ధం 1765 ఆగస్టు 12న నాటి రాబర్ట్ క్లైవ్ గవర్నర్ జనరల్ అయిన రాబర్ట్ క్లైవ్ మరియు షా ఆలం II మరియు షుజావుద్దౌలా మధ్య ఈ అలహాబాద్ సంధి జరిగింది. ఎందుకయ్యా వీరిద్దరి మధ్య అంటే యుద్ధంలో ఇద్దరు పాల్గొన్నారు. ఓకే, బెంగాల్ వంటి మీర్ కాసింగ్ సహాయంగా ఇద్దరు పాల్గొన్నారు. అందుకు వీరితో సంధి చేసుకున్నాడు ఈ రాబర్ట్ క్లైవ్. అందుతో ఈ బక్సార్ యుద్ధము ఏ సంధితో ముగిసింది మనకు అలహాబాద్ సంధితో ముగిసింది. ఎప్పుడంటే 1765 చేసుకున్నవారు రాబర్ట్ క్లైవ్ మరియు వీరి మధ్య జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నోట్ చూడండి, ఇక్కడ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకు నాంది పలికిన యుద్ధం అని చెప్పే కింద ఇది ప్లాసీ యుద్ధం. సుస్థిరపరిచింది అయితే బక్సార్ యుద్ధం. ఈ ప్లాసీ యుద్ధం 1757 జూన్ 23న నాటి బెంగాల్ యొక్క నవాబ్ అంటే సిరాజుద్దౌలా మరియు రాబర్ట్ క్లైవ్ మధ్య జరిగిందే ఈ ప్లాసీ యుద్ధం. సిరాజుద్దౌలా యొక్క సైన్యాధిపతి ఉంటాడు, ఆయన పేరు మీర్ జాఫర్. ఈ మీర్ జాఫర్ ఆంగ్లేయులతో చేతులు కలిపాడు. అంటే ఈ రాబర్ట్ క్లైవ్ మనకు సహాయం చేశాడు. ఎవరు? సిరాజుద్దౌలా సేనాధిపతి మీర్ జాఫర్. అయితే దీంతో సిరాజుద్దౌలా యుద్ధంలో ఓడిపోయి పారిపోతుండగా మీరన్ అనే వ్యక్తి, ఎవరైనా మీర్ జాఫర్ యొక్క కుమారుడు మీరన్ సిరాజుద్దౌలాని హతమార్చాడు ఈ ప్లాసీ యుద్ధంలో. చనిపోయిన వారెవరు? సిరాజుద్దౌలా ఓడిపోయి. ఈ మీరన్ అంటే ఎవరు? మీర్ జాఫర్ యొక్క కుమారుడు. అయితే ఈ ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం సాధించారు. కాబట్టి రాబర్ట్ క్లైవ్ యొక్క బిరుదు ప్లాసీ యుద్ధ విజేత ఎవరంటారు? ఎవరు? రాబర్ట్ క్లైవ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాటిని ఎంపిక చేయండి. ఆప్షన్ 1, భారతదేశ చరిత్రలో మొట్టమొదటి జనాభా లెక్కల సేకరణ లార్డ్ మేయో యొక్క పరిపాలనా కాలంలో 1870లో ప్రారంభమైంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ చూడండి, విధి నిర్వహణలో హత్యకు గురైన ఏకైక భారతీయ వైస్రాయ్ లార్డ్ మేయో. ఆప్షన్ 3 చూడండి, మొట్టమొదటి అధికారిక జనాభా లెక్కల సేకరణ లార్డ్ రిప్పన్ కాలంలో జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ 4 చూడండి, మొదటి పారిశ్రామిక చట్టం అనగా ఫ్యాక్టరీ చట్టం లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టాడు. ఓకే, భారతదేశ చరిత్రలో జనాభా లెక్కలు మొట్టమొదటిసారిగా 1871లో లార్డ్ మేయో కాలంలో ప్రారంభమైంది. ఆప్షన్ 1 కరెక్ట్. ఇక్కడ సరైనవి చెప్పించబడాలి. ఓకే, నెక్స్ట్ విధి నిర్వహణలో హత్యకు అరైన లార్డ్ మేయో వ్యక్తి భారతదేశంలో హత్య గావించి ఏకైక వైస్, అది కూడా అండమాన్ నికోబార్ మరణించాడు. ఆప్షన్ 2 కూడా కరెక్ట్. ఆప్షన్ 3 మొట్టమొదటి అధికారిక జనాభా లెక్కల సేకరణ లార్డ్ రిప్పన్ కాలంలో ప్రారంభమైంది 1881లో, అది కూడా సరైనది. మొట్టమొదటి పారిశ్రామిక చట్టం ఫ్యాక్టరీ చట్టం లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టాడు 1881లో. కాబట్టి పైవన్నీ కూడా సరైనవి. ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్కు అనగా ఐఎన్సీకి 3 సార్లు అధ్యక్షమైన తొలి వ్యక్తి ఎవరు? మనకు ఆప్షన్ ఏ అవుతుంది, దాదాబాయి నౌరోజీ అవుతుంది. ఈయన 1886 కలకత్తా సమావేశం అధ్యక్షించాడు. అలానే 1886 కలకత్తా సమావేశానికి, 1893 లాహోర్ సమావేశానికి, అలానే 1906 కలకత్తా సమావేశానికి, ఈ 3 సమావేశాలకు అధ్యక్షత వహించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఐఎన్సీ స్థాపన ఇప్పుడు 1885. ఈ 86 అంటే ఇప్పుడు 2వ సమావేశం. మరి 1886 కలకత్తా సమావేశానికి మనకు ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షుడు మొదటి పార్సీ మతస్థుడు ఎవరంటే మనకు దాదాబాయి నౌరోజీ. ఎప్పుడంటే 1886 కలకత్తా. ఓకేనా. అయితే 1900 కలకత్తా సమావేశం స్వరాజ్ అనే పదాన్ని మొదటిసారిగా ప్రస్తావించబడింది ఈ కలకత్తా కాంగ్రెస్ సమావేశం 1906 దాదాబాయి నౌరోజీ అధ్యక్షన. ఓకేనా, ఈ సమావేశంలో. అలానే స్వరాజ్ అనే పదాన్ని ఉపయోగించిన మొదటి భారతీయుడు ఎవరంటే మనకు దాదాబాయి నౌరోజీ. ఏ సమావేశం అంటే 1906 కలకత్తా సమావేశం, అధ్యక్షుడు దాదాబాయి నౌరోజీ. అలానే ఈ దాదాబాయి నౌరోజీ గారు పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ అనే గ్రంథాన్ని రాసిన వారు ఎవరు అని చాలాసార్లు అడిగారండి. ప్రతి ఎగ్జామ్ కూడా ఇంపార్టెంట్. ఎవరు? దాదాబాయి నౌరోజీ గారు. అలానే డ్రైన్ థియరీ, దీని సంపత్ తరలింపు సిద్ధ రూపొందించిన వారు కూడా దాదాబాయి నౌరోజీ. ఈయన భారతదేశ కురవృద్ధుడు, ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా దాదాబాయి నౌరోజీ అంటారు. బ్రిటిష్ పార్లమెంటుకి ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు అంటారు? ఎవరు? మనకు దాదాబాయి నౌరోజీ. ఎప్పుడంటే 1892-95 మధ్య కాలంలో ఈనాడు. ఈయన లిబరల్ పార్టీ తరపున ప్రిన్సిపల్ నియోజకవర్గం నుండి గెలిచాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అన్హ్యాపీ ఇండియా అనే గ్రంథ రచయిత ఎవరు?
ఈ అన్హ్యాపీ అనే గ్రంథ రచన వారు ఎవరు? అన్హ్యాపీ ఇండియా అనే గ్రంథం రచించిన వారు మనకు లాలా లజపతి రాయ్ గారు. లాలా లజపతి. అయితే 1920లో ఎన్ఎం జోషి, ఓకే, నారాయణ్ మనోహర్ జోషి ఏయుటిని స్థాపించాడు. అనగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ స్థాపించిన వారు ఎన్ఎం జోషి 1920. అయితే ఈ ఏయుటిసి యొక్క మొదటి అధ్యక్షుడు ఈ లాలా లజపతి రాయ్ గారు. మరియు ఏఐటి యొక్క మొదటి కార్యదర్శి ఎవరు? మనకు చమన్ లాల్ అంటారు. చాలా ఎగ్జాంపుల్ అడిగండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏఐటియుసి స్థాపకుడు ఎన్ఎం జోషి, మొదటి అధ్యక్షుడు లాలా లజపతి రాయ్, కార్యదర్శి చమన్ లాల్. ఈ ఏఐటియుసి అనేది భారతదేశంలో పురాతన ట్రేడ్ యూనియన్ యొక్క సమాఖ్య. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సంవత్సరానికి ఒకసారి కప్పల వలె బెకబెక అరిస్తే స్వాతంత్రం సిద్ధించదు అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? ఇక్కడ ఆప్షన్ చూడండి. మనకు బాలగంగాధర్ తిలక్ ఇలా వ్యాఖ్యానించడం జరిగిందండి. నోట్: స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను సాధించి తీరుతని వ్యాఖ్యానించిన వారు కూడా బాలగంగాధర్ తిలక్. అయితే దీన్ని హోమ్ రూల్ ఉద్యమ కాలంలో 1916లో ఈ వ్యాఖ్యానించారు బాలగంగాధర్ తిలక్ గారు. అలాగే కేసరి మరియు మరాఠ్ అనే పత్రికలు స్థాపించాడు బాలగంగాధర్ తిలక్. కేసరి అనేది మరాఠీ భాష పత్రిక, మరాఠీ అనేది ఆంగ్ల భాషా పత్రిక. ఓకేనా? ఈ బాలగంగాధర్ తిలక్ మనకు లోకమాన్య బిరుదు ఎవరిది అంటారని భారత అశాంతి పితామహుడు అని మనకు బాలగంగాధర్ తిలక్ చెప్తాడు. ఈయనకు భారత అశాంతి పితామహుడిని మనకు వాలంటీర్స్ రోజు మనకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షుడైన తొలి ఆంధ్రుడు లేదా తొలి తెలుగు వ్యక్తి, తొలి దక్షిణాదిత్యుడు ఎవరు అంటారు? మనకు పి ఆనందాచార్యులు గారు. ఈయనకు తొలి ఆంధ్రుడ, తొలి దక్షిణాది వ్యక్తి మనకు పి ఆనందాచార్యులు అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నోట్ చూడండి. ఈయన పి ఆనందాచార్య గారు నాగపూర్ సమావేశానికి అధ్యక్షత వహించారు 1891. అయితే ఐఎన్సీ స్థాపకుడు ఎవరు? ఏవో హ్యూమ్. ఐఎన్సీ యొక్క మొదటి పేరు ఇండియన్ నేషనల్ యూనియన్. ఏంటి? ఇండియన్ నేషనల్ యూనియన్. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పేరు మార్చి మనకు గత ఎస్ఐ ఎగ్జామ్కి అడిగారు. ఏంటి? ఇండియన్ నేషనల్ యూనియన్ని యూనియన్లో ఇండియన్ కాంగ్రెస్ అని సూచించిన వారు ఎవరు? చూడండి, ఇక్కడ ఏవో హ్యూమ్ సూచించింది ఇండియన్ నేషనల్ యూనియన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని సూచించిన వారు ఎవరండి? మనకు దాదాబాయి నవరోజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒకే కులం, ఒకే మతం, అందరికీ ఒకే దేవుడు, వన్ క్యాస్ట్, వన్ రిలీజియన్ అండ్ వన్ గాడ్ ఫర్ ఆల్ మెన్ నినాదించిన వారు ఎవరు అంటున్నారు? శ్రీ నారాయణ గురు గారు. ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అని నినాదించిన వారు శ్రీ నారాయణ గురు గారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1850 సిపాయిల తిరుగుబాటులో మొదటి మృతవీరుడు ఎవరు? మొదటి మృతవీరుడు ఎవరు మనకు? ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. మంగల్ పాండే. ఇక్కడ నోట్ చూడండి. ఈ మంగల్ పాండే అనే వ్యక్తి బెంగాల్లోని బరక్పూర్గా ఉంటుంది కదా, ఆ ప్రాంతి 34వ పదార్థాల చెందినవాడు మంగల్ పాండే. ఈయన 1857 ఏప్రిల్న ఉరి తీయబడ్డారు. ఈ బరక్పూర్ నుండి తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. అందుకు 1857 ఏప్రిల్ 8న ఈ తేదీ కూడా మనకు ఉరి తీయబడ్డాడు మంగల్ పాండే. ఓకే, అయితే 1850 సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైందంటే మనకు 1857 మే 10న మీరట్లో ప్రారంభమైంది. మీరట్ ఉత్తరప్రదేశ్లోని ప్రారంభమైంది 1857 మే 10. ఇక్కడ నోట్ చూడండి. 1850 ఈ సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే సిపాయిలు ఆంగ్లేయుల కంపెనీపై తిరుగుబాటు చేశారు. దాంట్లో మొట్టమొదటికి ఇంపార్టెంట్ మనకు 1780 విశాఖపట్నం తిరుగుబాటు. గత ఎస్ఐ కాబట్టి అంతకుముందు గతం ఎస్ఐ యొక్క మెయిన్స్ క్వశ్చన్లో అడిగారు. ఇది మనకు ఇంపార్టెంట్ మనకు. ఓకే, ఇది ఎందుకు జరిగింది? విశాఖపట్నం తిరుగుబాటు. ఇది ఆంధ్ర మనకు చేస్తుంది. సిపాయిలు ఉన్న పలంగా మద్రాసు బదిలీ చేశారంట. ఒక ప్రాంతంలో నుండి సిపాయిను ఉన్నటువంటి దూరంగా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా జరిగింది ఈ 1780 విశాఖపట్నం తిరుగుబాటు. అయితే తిరుగుబాటు నాయకుడు ఎవరు అంటే మనకు షేక్ మహమ్మద్. ఓకే, ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. భారత యుద్ధ తంత్రంలో మొదటగా మర పిరంగులను ప్రవేశపెట్టిన వారు లేదా పరిచయం చేసిన వారు ఎవరు అంటాడు? చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ బాబర్. భారత యుద్ధతంత్రంలో మొట్టమొదటిసారిగా మర పిరంగులను ప్రవేశపెట్టిన వారు లేదా పరిచయించిన వారు బాబర్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, నోట్ చూడండి. ఇక్కడ మొఘలు సామ్రాజ్య స్థాపనకు నాంది పలికిన ఈయన ఎవరు? ఈయన బాబర్ ఎవరు అసలుకి? మొఘలు సామ్రాజ్య స్థాపకుడే ఈ బాబర్. ఈయన పరిపాలన కాలం 1526, 1530. అయితే మొఘలు సామ్రాజ్య స్థాపకు నాంది పలికిన యుద్ధమే మొదటి పానిపట్ యుద్ధం. ఎప్పుడు జరిగింది? 1526 ఏప్రిల్ 21 జరిగింది. ఎవరికంటే మొఘలు సామ్రాజ్య స్థాపకుడైనటువంటి బాబర్కి లోడీలు ఉంటారు కదా, మనకు లోడీ వంశం చిట్ట ఇబ్రహీం లోడీకి, ఢిల్లీ సుల్తాన్లో 5 వంశాలు ఉంటాయి, వాళ్ళు లోడీ వంశం చివరిది వారే. ఇబ్రహీం లోడీకి బాబర్ మధ్య జరిగిందే ఈ మొదటి పానిపట్టు యుద్ధం. ఈ పానిపట్ అనే ప్రదేశం ఎక్కడ కదా మనకు? హర్యానాలో కలదు. ఓకే, ఈ మొదటి పానిపట్టు యుద్ధంతోనే మొఘలు సామ్రాజ్య స్థాపకుడు మనకు జరిగింది. ఓకే, మొఘలు సామ్రాజ్య స్థాపకుడు
బాబర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బానిస వంశ స్థాపకుడు ఎవరు? ఇక్కడ చూడండి, మనకు కుతుబుద్దీన్ ఐబక్ను బానిస వంశ స్థాపకుడు అంటారు. మనకు మొత్తం ఎన్ని ఉంటాయి? ఢిల్లీ సుల్తాన్లు మొత్తం 5 ఉంటాయి అని చూద్దాం. ఓకే, షార్ట్కట్గా. మొదటిది బానిస వంశం, 2 ఖిల్జీ వంశం, 3 తుగ్లక్ వంశం, 4 సయ్యద్దు, 5 చివరిది లోడి. ఓకే, బాకీ తుసాలో. ఇక్కడ మీకు అర్థం కావడం కోసమే షార్ట్కట్లో చెప్తాను. ఓకే, బాకీ తుసాలో, బానిస వంశం, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్దు, లోడి. బానిస వంశం యొక్క పరిపాలనా కాలం 1206 నుంచి 1290, ఖిల్జీ వంశం 1290 నుంచి 1120 మధ్య, తుగ్లక్ వంశం 1320 నుంచి 1414, సయ్యద్ వంశం 1414 1451, చిట్ట చివరి వంశం 1451 నుంచి ఈ లోడి వంశం 1451 నుంచి 1526 వరకు. ఓకే, ఢిల్లీని పాలించే మొట్టమొదటి వంశం బానిస వంశం, చివరికి పాలించే మనకు లోడి వంశం అవుతుంది. అయితే ఈ 5 వంశాల్లో ఎక్కువ కాలం పరిపాలించిన వంశం మనకు తుగ్లక్ వంశం 1320 నుంచి 1414, తక్కువ కాలం ఖిల్జీ వంశం. ఓకే, అయితే 1210లో చౌగాన్ లేదా పోలో ఆట ఆడుతూ గుర్రంపై నుంచి కింద పడినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అడిగారు? ఎవరు? మనకు కుతుబుద్దీన్ ఐబక్ 1210లో. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అలానే చూడండి, కుతుబ్ మినార్ యొక్క నిర్మాత ఎవరు అంటారు? మనకు కుతుబుద్దీన్ ఐబక్. ఓకే, కుతుబుద్దీన్ ఐబక్ కదా మనకు, కుతుబ్ మినార్ యొక్క నిర్మాత ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. అయితే ఈ కుతుబ్ మినార్ను ప్రారంభించాడు కాబట్టి నిర్మాతగా చెప్తారు. ఆయన ప్రారంభించాడు. అయితే పూర్తి చేసిన వారు మనకు ఇల్టుట్మిష్ మొత్తం 5 అంతస్తులతో కాదు కుతుబ్ మినార్. అలానే ఈ కుతుబుద్దీన్ ఐబక్ కువత్ ఇల్ ఇస్లాం అనే మసీదును ఢిల్లీలో నిర్మించాడు. అలానే అర్హదీన్ కా చోప్రా అనే మసీదును అజ్మీర్లో నిర్మించాడు. కుతుబుద్దీన్ ఐబక్ బిరుదు లక్బక్ష్ అంటే అక్షర లక్షలు ఇచ్చేవాడు అని అర్థం. ఇవన్నీ కూడా గత ఎగ్జామ్లో అడిగారు. ఓకేనా, నెక్స్ట్ ఇంకో క్లాస్లో మరి ఇవన్నీ కొత్తగా మనకు చూద్దాం. ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే, మరొక వీడియోలో మళ్ళీ చూద్దాం. ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి, మళ్ళీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్.